ప్రార్థనతో నేటి సిలువ దానపు కూడికను మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మల్ని అతిమిగిలిగా ప్రేమించిన మా యేసురాజా, ఈ సాయంకాలం వేళ సిలువ ధ్యానాల కూడికలోని 10వ దినంలోనికి మమ్మల్ని అందరినీ క్షేమకరంగా మీరు ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఈ ప్రత్యేకమైన దినాన బిడ్డలు నిలవబడి పాటలు పాడనట్టుండగా వారికి కావలసిన స్వరాలను మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ యొక్క ప్రభా మరి మాటలను బోధించడానికి ప్రభా మరి సిస్టర్ జయ గారి ఈ దినాన ప్రభా వాక్య సందేశాన్ని అందచేయనట్టుండగా ప్రభా బిడ్డలని సిలువ చాటున మరుగుపరచుకొని నీ బలమును శక్తిని నీ యొక్క ప్రభా మరి మాటను ప్రభా మరి బిడ్డ నోటిలో ఉంచి ప్రభా మా అందరికీ ప్రభా మరి అర్థమయ్యే రీతిలో బిడ్డ బోధించగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. అదే విధముగా ప్రభా మరి దినాన ప్రభా మరి నీ మందిరానికి రావాలని ఆశ కలిగిన బిడ్డలను సకాలంలో క్షేమకరంగా మా మధ్యలోనికి మీరు నడిపించిన దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఈ రీతిగా ఈ యొక్క కూడికను మేము ప్రారంభించుచుండగా ప్రభా ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకోమని ప్రార్థన చేస్తూ మీరు చేసిన బలియాగమును, మీరు చేసిన త్యాగమును, మీరు ప్రభా మా కొరకై ప్రభా మరి కార్చిన ఆ యొక్క రక్తాన్ని మీరు మా కొరకై నలగొట్టుకున్న ఆ యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుటకు మా జీవితాలను కూడా ప్రభా మరి నీకు అంకితం చేసుకోగలుగుటకు ప్రభా అనుదినము నీ యొక్క వాక్కులచే మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేసుకుంటూ మరి ప్రభా మరి జరగనైన ఈ యొక్క కూడిక అంతటిలో నీ సహాయంను మాకు అందరికీ మెండుగా దయచేయమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మధ్యలో ఉన్న బిడ్డలు వచ్చి పాటలు పాడవలసిందిగా మనం చేస్తాం. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా, నిర్మమేచ్చకయని కృపలో
ప్రియుడా నీ ప్రేమ పాదము చేరితే అని పాట పాడుతున్నాను. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరిటి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే ఆశ్చర్యమే అద్భుతమే ఆరాధనా ఆరాధనా
నాకెంతో భాగ్యమయా పరిశుద్ధ రక్తం నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడిస్తుతించేదా ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడిస్తుతించేదా ఆనందమానందమే దేవ పాపిని నిన్ను ఆశ్రయించాలో అనే పాట పాడుతున్నాను. దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుసరునై అపరాధినై అంధుడనై అపవాదితో అనుసరునై సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరిలో వంచన చేసితి ఎందరిలో దేవా పాపిని కలువరిలో సిలువంగా కలవరమోందె జగమంతా కలువరిలో సిలువంగా కలవరమోందె జగమంతా పాపినైన నా కొరకు మరణమునే భరించితివి మరణమునే జయించితివి దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని పాటలు పాడి దేవుని మహిమపరిచిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే వారికి సమయాన్ని అందజేస్తాము. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తాము. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వరమా సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వరమా యువజనమా ఎసర బలపడుమా జడియకుమా
ప్రత్యేకమైన పాటను పాడి దేవుని మహిమపరిచిన ప్రశ్నకి వందనాలు. అలాగే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో సిస్టర్ జయ గారు ఈ దినాన మనకి వాక్య సందేశాన్ని అందజేయనై ఉన్నారు. వాక్యం కంటే ముందు మన మధ్యలో ఉన్న బ్రదర్ సుధాకర్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత వాక్య సందేశాన్ని మనం విందాం. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, కలిగిన దేవ, బంగారు పదాలు పొందాలి స్తోత్రాలు చేస్తున్నాడు అసయ్య. ఇదిగోనైనా ఈరోజునైనా సాయంత్రం కాల సమయంలోనైనా ఈ రీతిగానైనా కూడి మేమందరం కూడా అయినా మీ నాన్నను కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు శ్రీరాన్ని బట్టి వందనాలు అసయ్య. అంటేనైనా 10వ రోజునైనా విషయంలో ధ్యానాల్లోనైనా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన ఆయన మీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని బట్టి వందనాలు అసయ్య. ఇంతవరకునైనా జరిగిన దినాలన్నీ కూడా అయినా ప్రేమ మహిమాత్మే జరిపించిన విధానాన్ని బట్టినైనా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. పూర్వజులు ప్రతి ఒక్క బిడ్డను బట్టినైనా మీకే వందనాలు చెల్లిస్తున్నాయన. ప్రతి ఒక్క బిడ్డనైనా మీ సన్నిధికి వచ్చినైనా మీ సమయం ధ్యానాల్లోనైనా పాలబందులు పొందుకున్న భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమనుకుంటున్నాను ఏసయ్య. మీకే వందనాలు చెల్లిస్తున్నాయన. ఇంతవరకునైనా పాటల ద్వారా మహిమ పొందాలి ఏసయ్య, జ్ఞాపకం చేసుకోండి. అదేనైనా ప్రత్యేక పాటల ద్వారానైనా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టినైనా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. కుటుంబాలన్నీ నాయన వచ్చి మీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టినైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాయన. ప్రార్థన చేసుకోండి ఏసయ్య. నేను ఈ రోజునైనా జయ సిస్టర్ వచ్చినైనా నాయన మీ వాక్యం అందుబోతుండగా నాయన బిడ్డగానైనా మంచి శక్తిని మంచి బలాన్ని దయచేసిన ఆయన మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం ఆయన మాకు దయచేయమని అడుగుతూ ఏసయ్య. మరొకసారి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను మీకే వందనాలు చెల్లిస్తున్నాయన. మరొకసారి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాయన. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో అడిగి బతులాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రయాణించిన దేవాదేవుని వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఆమెకి పాషగారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతించాలనుకుంటున్నానండి. మన జీవితంలో కొనసాగించవలసింది గొప్పది అనే ఆజ్ఞ గురించి మనం తెలుసుకోవాల్సి ఉందండి. ఆయన మన అప్పగించిన పని ఏంటంటే
ఆయన సత్యాన్ని మనం చాటించాలని దేవుడు మనకి ఒక బాధ్యతని అప్పగించారు. అయినా మనము మన జీవితంలో ఏం చేస్తున్నామని అంటే మనము ఎవరము పని లేకుండా జీవించట్లేదు. అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. లోకంలో ఎన్నో బాధ్యతలు కలిగి మనము జీవిస్తూ ఉన్నాము. అలా అని దేవుడు మనల్ని సృజించలేదు కదండి. దేవుడు మనల్ని ఎందుకు సృజించాడంటే ఆయన పనిలో నిమగ్నమై ఉండాలని, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలని దేవుడు మనల్ని సృజించినట్టు మనకి వాక్యం ద్వారా తెలుస్తుంది. అయితే భూమి పునాది వేయకముందే దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను, నిశ్చయితను కలిగి ఉన్నట్లు మనకి వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడండి. అది ఏమిటంటే మనం ఎప్పుడైనా ఆలోచించామండి దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం ఆలోచించట్లేదు. కానీ ఇహలోక పరంగా మనం జీవిస్తున్నాం. కానీ దేవుడు మన పట్ల ఏ ప్రణాళికలు అయితే ఏర్పాటు చేశాడో అది ఒక్కసారి కూడా మనం ఆలోచించట్లేం. ఎందుకంటే మనం ఈ లోకపరంగా జీవిస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, కానీ దాన్ని ఇక్కడే విడిచిపెట్టేసి మళ్ళీ మన ఉద్యోగాలు, మన పనులు, ఇలాగే మన జీవనాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఇది దేవునికి ఇష్టమైన పని కాదు కదండి. మనం ఎంతో కొంత వింటున్నాం దేవుని సన్నిధిలో, అది ఇతరులకి చెప్పే విధంగా మనం ఉండాలని దేవుడు మన పట్ల ఆశపడుతున్నాడు. ఎందుకంటే తన పోలిక చొప్పున మనల్ని సృజించాడు కాబట్టి మనకి ఆ బాధ్యతను అప్పగించినట్లు మన వాక్యాల ద్వారా మనం తెలుసుకుంటాం కదండి. మన జీవితం పట్ల దేవుడికి ఒక ఉద్దేశం కలిగి ఉంది. ఇతరులను ఇది మనకి అర్థం చేసుకోలేక మనము మన జీవితానుసారంగా జీవనాన్ని కొనసాగించుకుంటున్నాము. అయితే ఈ సమయంలో ఒక స్త్రీని గురించి తెలియజేయాలని నేను ఆశపడుతున్నానండి. ఆమె ఒక స్త్రీ అయినప్పటికీ ఆమె ఒక ఆసియా ఖండాన్నే వెలిగించినట్లు మనకి బైబిల్ ద్వారా తెలుస్తుందండి. చీకటిగా ఉన్న ఆ ఖండాన్ని చక్కని వెలుగుతో ఆమె వెలిగించినట్లు మనకి తెలియజేస్తుంది. ఆమె ఎవరో కాదండి, లూదియా. ఆమె జీవితం ద్వారా ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం. దేవుడు తన పరిచర్య నిమిత్తము పురుషుల్ని ఎన్నుకున్నట్లు చాలా వాక్యాల ద్వారా మనకు తెలుసు కదండి. అలాగే దేవుడు స్త్రీలను కూడా ఎన్నుకున్నాడు. ప్రతి విషయంలోనూ, ప్రతి అవసరంలోనూ ఏదో ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకుని తన సువార్త పరిచర్యలో వాడుకున్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చదువుతాము, చూడొచ్చు కదండి. అంటే స్త్రీలు ఏమాత్రము తక్కువ కారని దేవుని దృష్టిలో ఉంది కదండి. అలాగే ఈ లూదియా అనే స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు మనము ఇప్పుడు వాక్యం ద్వారా తెలుసుకుందామండి. లూదియా అనే పేరుకు అర్థము దివిటి అని అర్థం వస్తుందండి. దివిటి అంటే అది మనకి వెలుగునిస్తూ ఉంటుంది కదండి. అలాగే మనం కూడా దేవుని వాక్యం పట్ల నిత్యము వెలుగుతూ ఆ వాక్యం వెలుగులో మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని కట్టుకోవాలని ఆమె ద్వారా మనం తెలుసుకుందామండి. ఆమెకి ఉన్న లక్షణాల గురించి కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటి గురించి నేను చెప్తానండి. చెడుతనమును విసర్జించి సత్ప్రవర్తన కలిగిన స్త్రీగా ఆమె మనకి కనబడుతుందండి. విశ్రాంతి దినమును ఆచరించి ప్రార్థనలోనూ ఎక్కువగా గడిపినట్లు దేవుని వాక్యానికి వినడానికి ఆసక్తి చూపిన స్త్రీగా మనకి ఆమె కనబడుతుందండి. ఆమె ఒక వ్యాపారం చేసే స్త్రీగా మనం చూడొచ్చు. ఆమె ఊదా రంగు అనే పొడిని అమ్మే స్త్రీగా మనకి కనిపిస్తుందండి బైబిల్లో. అంతేకాదు దేవుని మాటలను శ్రద్ధగా వినింది, వాక్యానికి లోబడి తన హృదయంలో దేవుణ్ణి చేర్చుకుని ఆ వాక్యానుసారంగా తన జీవితాన్ని జీవించినట్లుగా ఈ స్త్రీ మనకి కనబడుతుందండి బైబిల్ గ్రంథంలో. ప్రభువునందు విశ్వాసం కలదే మారు మనసు పొందుకున్నదండి. వాక్యాన్ని విని పొందుకున్నది, కానీ తన కుటుంబాన్ని కూడా తన రక్షణలోకి నడిపించిందండి. మనము వాక్యం వింటున్నాము ఆడవాళ్ళంగా, కానీ మన కుటుంబంలో అందరూ
సన్నిధికి వస్తున్నామండి. మనం పరిశీలన చేసుకోవాలని దేవుని పేరట మనం చేసుకుంటున్నారండి. వీలైతే స్త్రీలు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, పురుషులు మాత్రం రావట్లేదు. అది పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కుటుంబముగా వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించాలని. మనం ఎంతవరకు మన కుటుంబం నిమిత్తమే ప్రార్థనలో ఉంటున్నాము, ఆ బిడ్డల విషయమే రక్షణ గురించి ఎంతగా దేవుణ్ణి మనం బ్రతిమలాడుకుంటున్నామని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని దేవుని పేరట మనం చేస్తున్నారండి. ఇప్పుడు తన లక్షణాల గురించి చెప్పాను కదండి, దాని గురించి మనం తెలుసుకుందాము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. అప్పుడు యూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ నిలుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము పట్టణస్తురాలు. చాలండి. ఆమె ఏం చేస్తుందంటండి, అప్పుడు దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను అంటే పౌలు గారు అప్పుడు పై వచనాల్లో మనకి కనబడుతుందండి. అప్పుడు 13వ వచనం చదవండి ఒకసారి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుపుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిని. అప్పుడు లూదియాయను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. చాలండి. ఆమె ఎలా వింటుందంటండి, కూర్చుని వినుచుండెను అని ఉందండి. పౌలు గారు అప్పుడు ప్రసంగం చేయుచుండగా చాలా శ్రద్ధగా తను ఆసక్తితో దేవుని వాక్యాన్ని వింటుందని అక్కడ మనకి తెలుస్తుందండి. అంటే భయభక్తులు కలిగి తన దేవుని పట్ల శ్రద్ధ నిలిపి ఎంతో భక్తిగా తను వాక్యాన్ని వింటున్నట్లు మనకు అక్కడ కనిపిస్తుందండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువు. చాలండి. అంటే ఇక్కడ మనకి ఏం రాస్తున్నారంటే తండ్రి అయిన దేవుని ఎదుట మనము ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ యాకోబు పత్రికలో రాస్తున్నాడండి. మొదట పవిత్రముగా ఉండాలని, మనల్ని పవిత్రంగా దేవుని పట్ల కనపరుచుకోవాలని ఇక్కడ రాస్తున్నాడండి. నిష్కలంకమైన భక్తి, మన భక్తిలో అసలు ఏ దోషము ఉండకుండా మనం మాట్లాడితే అవునంటే అవును, కాదంటే కాదుగా మన మాటలు ఉండేలాగా చూసుకోవాలని ఇక్కడ దేవిజనుడు తెలియజేస్తున్నాడండి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను, ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించాలని ఇక్కడ మనకి భక్తుడు తెలియజేస్తున్నాడండి. ఈ లూదియా కూడా ఆ విధంగానే జీవించిందేమో అని నేను అనుకుంటున్నానండి. అందుకనే తన పేరు జీవగ్రంథంలో రాయబడిందని నేను అనుకుంటున్నాను. అంటే వాక్యానుసారంగా తను జీవించిందని నేను అనుకుంటున్నాను. మనం కూడా అట్టి విధంగా వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యానుసారంగా జీవించాలని దేవుడు ఆశపడుచున్నాడండి. 1 తిమోతి 2 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకోండి. దైవభక్తి గల వారని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేసి తాము అలంకరించుకోవాలని. చాలండి. ఇక్కడ దైవభక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉండాలని తిమోతి గారు చెప్తారండి. సత్క్రియలు చేసి తమను తాము కొనాలని ఇక్కడ మనకి తిమోతి ద్వారా చెప్తున్నాడండి. అలాగే సామెతలు 8:13 వచనం ఒకసారి చదవండి. చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. మనలో ఏమన్నా ఆలోచనలో కానీ మన ప్రవర్తనలో కానీ చెడ్డవేమన్నా ఉంటే అవి దేవుడు ఏమని చెప్తున్నారండి, అసహించుకోవాలని సామెతల ద్వారా మనకి తెలియపరుస్తున్నారండి. మనలో ఏమి ఉండకూడదని చెప్తున్నాడో ఆ కింద వచనాలు చదవమని. చాలండి.
యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీలు వాళ్ళలో ఉండకూడని ఇవండి గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు అసహ్యమని దేవుడు మనకి సెలవిస్తున్నాడండి. అవి మనలో ఉన్నాయో లేవో పరీక్షించి చూసుకుని ఉంటే కనుక వాటిని విడిచిపెట్టి దేవునికి సన్నిహితంగా మన ఈ 40 రోజులు మనం దేవునికి దగ్గరగా జీవించాలని దేవుడు ఆశపడుచున్నాడండి. రెండవదిగా ఆమె వ్యాపారం చేసిద్దని చెప్పారు కదండి. ఉదారంలో అమ్ముకుంటూ, అంటే ఆమె ఒక వ్యాపారస్తులు అయినా కానీ వ్యాపారం చేస్తున్నా కానీ ఆమె ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వచ్చేది, వాక్యాన్ని వినేది. అందుకని దేవుడు వాక్యాన్ని విన్నది, ఆయన మాటలకు వాక్యానికి లక్ష్యముంచింది. అప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినట్లుగా మనము అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనంలో చూడొచ్చండి. చదవక్కర్లేదు. ఈ 3 పనులు ఆమెలో జరిగించింది. ఏం చేసిందండి? వాక్యాన్ని విన్నది, మాటలు లక్ష్యముంచింది, దేవుణ్ణి తన హృదయంలో ఆహ్వానించింది అన్నమాట. ఆ 3 పనులు కూడా మనము చేయాలని దేవుడు ఆశపడుచున్నాడండి. మనం విని విడిచిపెట్టే వారంగా కాకుండా లక్ష్యముంచి వాక్యం పట్ల దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకుంటే మన కుటుంబాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని ఈమె ద్వారా మనకి తెలుస్తుందండి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదవండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినమున సమీపించడం మీరు చూచిన కొలది చాలండి. ఇక్కడ ఏమని చెప్పారండి? హెబ్రీ పత్రికలో సమాజంగా కూడుకోవాలి అంటే మన సమాజంగా మనం ఎక్కడ కూడుకుంటామండి? దేవుని సన్నిధిలో కూడుకుంటాము. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉంటుంది. సమాజంగా మనం అందరం అక్కడ కూడుకుంటాం. అలాగే స్త్రీల కూడికప్పుడు కూడుకుంటాము. ఉపవాస ప్రార్థనలప్పుడు కూడా సమాజంగా మనం కూడుకుని దేవుని వాక్యాలను వింటాము. ఆ వాక్యాలను వింటూ ఒకరికొకరు హెచ్చరించుకోవాలని, వాక్యానుసారమైన హెచ్చరికలు మనము చేసుకోవాలని ఇక్కడ వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నారండి. అలాగా ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని ఇక్కడ మనం తెలుసుకున్నాం కదండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చాలండి. ఇక్కడ యాకోబు ఏమని చెప్తున్నాడండి? ప్రతి మనుషుడు వినుటకు వేగిరి పడాలి అంటే దేవుని వాక్యాన్ని వినడానికి మనం ఆసక్తిగా ఉండాలని ఇక్కడ మనకి భక్తుడు చెప్తున్నాడండి. మాట్లాడడానికి నిదానించి అంటే మనం వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా మాట్లాడే ముందు నిదానించాలని దేవుడు మనకి యాకోబు పత్రిక ద్వారా చెప్తున్నాడండి. అలాగే కోపించడానికి కూడా నిదానించి మనం తొందరగా కోపపడకుండా కొంచెం ఆలోచించుకుని ఈ 3 పనులు చేయాలని యాకోబు భక్తుడు మనకి తెలియజేస్తున్నాడండి. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలని ఇక్కడ తెలియజేయబడుతుందండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. కదండి. ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుందంటే ప్రకటనలో సమయము సమీపంగా ఉంది. అంటే మన దేవుడు రాకడికి మన సూచనలు చాలా కనిపిస్తున్నాయి. కానీ మనం అప్పుడే రాళ్లే దేవుడు అని నిర్లక్ష్యంగా మన జీవితాలను జీవించేస్తున్నాం. ఎందుకు? మనం వెళ్తున్నాం, పనులు చేసుకుంటున్నాం, వస్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, పనులు చేసుకుంటున్నాం. ఇదే మనకు సరిపోతుంది. ప్రతినిత్యము మనం చేసే పని ఇది. కానీ దేవుడు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. మనము సిద్ధంగా ఉన్నామో లేదో మనం పరీక్ష చేసుకోవాలని ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడండి.
ఈ సమయం సమీపంగా ఉంది. వాక్యాన్ని చదువువాడు దానిని విని అందులోని సంగతులు గైకొనవాడు ధన్యుడు అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుందండి. ఈ పనులు, ఈ 3 పనులు, సమయం గురించి మనం ఆలోచిస్తున్నామా, వాక్యాన్ని చదువుతున్నామా, ఇందులో సంగతులను గైకొంటున్నామా, ఈ 3 విషయాలను మనము ప్రతినిత్యము మనం గుర్తుంచుకోవాల్సినవి అండి. మనము ఎంతగానో మన కాలంతో పాటు పరిగెత్తే వారంగా ఉన్నాం, కానీ దేవుని రాకడకు సిద్ధపడేవారుగా మనము లేదేమో అని నాకు అనిపిస్తుందండి. అలా మనం ఉండకుండా దేవుని రాకడికి సిద్ధపడేవారుగా మనం ఉండాలని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. దేవుడి వాక్యాన్ని ఈ లూదియా శ్రద్ధగా వినింది, వాక్యానికి లోబడింది. కాబట్టే ఆమె పేరు ఈ గ్రంథంలో రాయబడిందని నేను అనుకుంటున్నానండి. అలాగే మనం కూడా ఆమె జీవితంలాగా దేవుని వాక్యానికి లోబడి జీవించే జీవితాన్ని కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నానండి. అట్టి విధంగా మనకి బైబిల్లో అబ్రహాం గారు, నోవాహ గారు కనపడతారు కదండి. దేవుని మాటకు లోబడి దేవుడు చేయమన్న పనినే చేసి వాళ్ళు ఎంతో ఆశీర్వాదాలు పొందుకున్నారు కదా. మనం కూడా అలాగే దేవుని మాటకి, వాక్యానికి లోబడి జీవించి మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తున్నానండి. అలాగే మూడవదిగా లూదియా ఏం చేసిందండి? దేవుని వాక్యాన్ని విన్నది, లోబడింది, రక్షణ పొందుకుంది కదండి. రక్షణ పొందుకోవటమే కాకుండా తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షణలోనికి నడిపించినట్లు మన వాక్యం ద్వారా చూస్తాము. అంటే ఏంటంటే, ఇక్కడ ఒక గొంగళి పురుగును మనం చూసినట్లయితే అది ఏ విధంగా గూడు కట్టుకుని అన్నీ చేసుకుని సీతాకోక చిలుకగా మారి బయటకు వస్తుందో, అట్టి విధంగా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని మార్చుకున్నట్లుగా మనము చూడగలమండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకున్నామండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడు. చాలండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మనివాడు శిక్ష విధింపబడతాడని ఇక్కడ రాయబడి ఉంది కదండి. మనము దేవుణ్ణి నమ్మాము కనుకే ఇక్కడ మనం కూర్చున్నాము రక్షించబడి. ఆ రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఒకసారి మనం ప్రతిరోజు ఆలోచించుకోవాలండి. మన దేవుడేలే, మనల్ని ఏమి శిక్షించలే, మనం ఎలా జీవించేసినా మన దేవుడు మనల్ని ఏం చేయడని మనం నిర్లక్ష్యంగా మన జీవితాన్ని సాగిస్తున్నామని నా ఉద్దేశం అండి. మీరు ఆలోచించుకోమని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారండి. దానికి మనకి అలా రక్షణ నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు మనల్ని శిక్షకు విధిస్తాడని ఇక్కడ వ్రాయబడిందండి. శిక్ష విధిస్తాడని ఇక్కడ మనకు తెలియజేసిన ప్రకారంగా మనము దేవునికి అనుగుణంగా, దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేయబడిన బిడ్డలం కాబట్టి మనము దేవుని నిమిత్తమై మన పనులు అన్నీ చూసుకున్నా కానీ మనము దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకుండా జీవించాలనే దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడండి. మన పాపాల గురించి మనకు తెలుసు కదండి. మనం మన నోటి ద్వారా, చూపు ద్వారా ప్రతిరోజు మనం ఏదో ఒక పాపంలో పడిపోతూ ఉంటాం. అది తెలిసి కూడా మళ్ళీ మనం దాన్ని మానలేకపోతున్నాం, మార్చుకోలేకపోతున్నాం. మళ్ళీ కంటిన్యూ చేసి మళ్ళీ మరుసటి రోజు అదే పాపంలో మనం నోటి ద్వారా, చూపు ద్వారా, మన నడత ద్వారా పాపంలో పడిపోతున్నాం కదండి. అదే మనం అగ్నిలో పడతామండి, పడలేం కదండి. అది ఎందుకంటే అది మనల్ని కాల్చివేసిద్ది కాబట్టి, అది మనల్ని కాల్చిద్దని మనకు తెలుసు కాబట్టి దాని జోలికి మనం వెళ్ళాం. కానీ మనం పాపంలో పడకూడదని మనకు తెలిసి కూడా మనం వెళ్తున్నామంటే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్లు లెక్కే కదండి. మనం ప్రతినిత్యము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దినదినము మనల్ని సరిచేసుకుంటూ బ్రతకాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి. అయితే ఆమె గురించి మనము తెలుసుకున్నాం కదండి. దైవభక్తి కలిగిన స్త్రీ అని తెలుసుకున్నాం.
వ్యాపారం చేస్తూ దేవుని వాక్యాన్ని విని దేవునికి లోబడి తన కుటుంబాన్ని అంతటినీ రక్షణలోకి నడిపించిందని తెలుసుకున్నాం కదండి. అలాగే ఆమె ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా కూడా మనకి ఇక్కడ వ్రాయబడి ఉందండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వసించగలదానని మీరు ఎంచితిరి, నా ఇంటికి వచ్చి ఉండుడని నేను వేడుకొని మిమ్మల్ని బలవంతము చేశాను. అవును కదండి. పౌలు గారు సువార్త పరిచర్య చేయడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆమె విన్నది, గ్రహించుకున్నది, తన ఇంటినంతటిని రక్షించుకున్నది. అలాగే పౌలు గారిని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని బ్రతిమలాడుకున్నట్లు ఇక్కడ మనకి తెలుస్తుంది కదండి. వాక్యం ద్వారా మనము ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలని ఆమె ద్వారా మనకి ఇక్కడ తెలుస్తుంది. హెబ్రీల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం ఒకసారి. సహోదర ప్రేమ నిర్వరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసింది. చాలండి. ఇక్కడ ఏముందండి, మనము దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇస్తే దానివల్ల దానిని కొందరు ఎరుగటే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్లు ఇక్కడ మనకి హెబ్రీ పత్రిక ద్వారా తెలుస్తుందండి. అలాగే మనము ఆతిథ్యం ఇచ్చినప్పుడు సేవకునికే ఇస్తున్నాము అని మనం ఆలోచించకుండా ఆ దేవునికి, దేవదూతలకి అని మనం అంగీకరించి ఇవ్వాలని ఇక్కడ తెలియబడుతుందండి. ఆదికాండంలో కూడా, ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా అబ్రహాము గుడారం దగ్గర, శారా దగ్గర, అబ్రహాం దగ్గరికి 3 వ్యక్తులు వస్తారు కదండి. అంటే వచ్చే ఏటికి నీ కౌగిటిలో బిడ్డ ఉంటాడని చెప్తారు కదండి. ఆ 3 మనకి బైబిల్ ఏమని చెప్తుందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కింద మనకి బైబిల్ చెప్తుందండి. అంటే దేవుడే వచ్చాడని అబ్రహాం అనుకోలేదు కదండి. 3 మనుషులు వచ్చారని వాళ్ళకి మంచి ఆతిథ్యాన్ని అబ్రహాం ఇచ్చినట్లుగా మనకి ఆదికాండంలో కనబడుతుంది కదండి. అలాగే సారేపతి విధవరాలు కూడా సేవకుడు దైవజనులకి ఆహారం పెట్టినట్లుగా మనకి బైబిల్లో చెప్పబడింది కదండి. అలాగా మనము ఒకరికి ఆతిథ్యం ఇచ్చేవారుగా మన జీవితాలు ఉండాలని ఈ లూదియా ద్వారా మనకి తెలుస్తుందండి. ఈ లూదియా జీవితము దేవునికి దగ్గరగా జీవించిన స్త్రీగా ఈమె ఉన్నదండి. మన జీవితాలు ఎలాగున్నాయో మనం పరిశోధన చేసుకోవాలండి. ఈ వాక్యం ద్వారా మనం దేవునికి దగ్గరగా ఉంటున్నామా, దేవునికి దూరంగా ఉంటున్నామా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈమె గురించి బైబిల్లో వ్రాయబడినది. ఎంత ధన్యత అండి ఆవిడకి. మన జీవితాలు, మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడాలంటే మనము దేవునికి ఇష్టానుసారంగా, ఇష్టలుగా జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది కదండి. అటు విధంగా మనందరము దేవుని వాక్యానుసారంగా జీవించాలని నేను మీ అందరినీ అడుగుతున్నానండి. నేటి స్త్రీలమైన మనము ఈ లూదియా జీవితాన్ని ఒక మాదిరిగా తీసుకొని, ఒక ఆదర్శంగా తీసుకుని మన జీవితాలను, మన కుటుంబాలని దేవుల్లో నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుడు ఈ మాటలు దీవించుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనకి అందచేయడానికి శ్రీజయ గారు ముందుకు వచ్చారు. ముందుగా వారికి ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే సిద్ధపడిన వాక్యము మన జీవితాల్లో ఫలితంగా ఉన్నట్లు మనము ప్రార్థన చేద్దాం. అలాగే అనుదినం చెప్పబడుతున్న ప్రార్థనాంశాల నిమిత్తమై మనము ప్రార్థన చేద్దాం. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఆరోన్ పాల్, అలాగే నాగమణి గారి యొక్క మనవడు జస్వంత్, వీరిద్దరు రాస్తూ ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బిడ్డలు కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. వారికి స్టార్ట్ అయినాయి. సెకండ్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిన తర్వాత నీట్ కోసం కూడా వాళ్ళు
నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా వారు ప్రిపేర్ అవుతూ ఉంటారు కనుక వారి గురించి కూడా జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఇంటర్మీడియట్ ఎంపీసీ కోర్స్ చేస్తున్న బిడ్డలు మరి బీటెక్ కాలేజెస్ గురించి ఎంసెట్ ఎగ్జామ్ గురించి వారు ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ బిడ్డల గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే గర్భిణీ స్త్రీలుగా ఉన్న వారి గురించి ప్రార్థన చేద్దాం. మరి రుద్రమ్మ గారు, రాణి గారు, అలాగే రేష్మ, వీరు ముగ్గురు గురించి ప్రార్థన చేద్దాం. అలాగే మన చర్చ్కి వచ్చే పెద్దలు విజయలక్ష్మి గారు ఐ ట్రీట్మెంట్ కోసం వారు వెళ్తూ ఉన్నారు. వారు ఏలూరు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ పొందుకొని ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేద్దాం. అలాగే జెన్నీకి కూడా దేవుడు మరి ఆ యొక్క చికెన్ పాక్స్ నుంచి స్వస్థతని ఇచ్చాడు అని నమ్ముతున్నాం. అందుని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ మరి బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. అలాగే సంతోష గారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే జోసఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఆల్బిన్ మరి బిడ్డ కూడా కొద్దిపాటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. అలాగే లక్ష్మీ గంగయ్య గారు కూడా మరి వారి యొక్క బంధువుల్లో మరి చిన్న బిడ్డ 7 నెలల బిడ్డ, మరి ఆ బిడ్డ కూడా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్న పాస్టర్ గారిని కోరుకుంటా ఉన్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 10వ దినం శిల్వ ధ్యానాలు నేను మీ గుడిలో మేమందరం కలిసి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేసిన దేవా వందనాలు. పాటలు పాడిన పిల్లలతో వందనాలు చెల్లిస్తున్నాను. పాటల ద్వారా నేను మహిమ పొందవని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాన్న చక్కని వాక్యము ఇచ్చిన జయానికి వందనాలు. నాయన ప్రభా, నేను స్త్రీలు ధైర్యంగా సువార్త పని చేయాలని వాళ్ళు నాయన లూదియా వలె నీ జీవగాని మందు మా పేరు లెక్కించబడి ఉన్నదో లేదా అని మేము గ్రహించే స్థితిని దయచేయండి ప్రభా. నేను మేము ఏం చేయగలమో అది చేయగలిగినట్లు మీ కృపను అందించండి దేవా. మీ వాక్యాన్ని వింట మాత్రమే కదా కాక దాన్ని చదువుటకును నాయన గ్రహించుటకును గైకుంటకును మా హృదయాన్ని తెరిచి నేను ఆహ్వానించుటకును అటువంటి జ్ఞానాన్ని దయచేయండి. ఆతిథ్యమే మరవద్దన్నాం నాయన. ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా మేము ఒకటని కృపను దయచేయండి. ప్రతి స్త్రీలో ఏదో ఒక తలాంతి ఉంటుంది ప్రభా. అది బయటికి తీయగలిగిన శక్తిని ప్రతి ఒక్కొక్కరికి దయచేయమని, ఇది నా బాధ్యత అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆ ప్రకారం జీవించే జీవితాలని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రార్థన అంశాలని జ్ఞాపకం చేసుకుని వచ్చినాం నాయన. జల్లికి ఇచ్చిన స్వస్థతలు తొలగలేని వందనాలు, స్తోత్రాలు, సంపూర్ణ స్వస్థతను అందించండి. విజయలక్ష్మి గారికి 5వ తారీఖు జరిగిన నాకంటే ఆపరేషన్లో కూడా తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే జాన్ చిన్న బిడ్డ నాయన 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ బిడ్డ కూడా హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో ఉన్నాడు. నేను సంపూర్ణ స్వస్థత ఇచ్చిందని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రశాంత్ వాళ్ళ అమ్మ సంతోషాన్ని బట్టి ప్రార్థన చేయించిన కేళ్ళ నుంచి విడుదల దయచేయండి. అలాగే చిన్న బిడ్డ 7 నెలల బిడ్డ నాన్న కిడ్నీ ఆపరేషన్ అయింది. ఆ బిడ్డ కూడా సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. రుద్రమను, రేష్మను, రాణిని కూడా జ్ఞాపకం చేసుకుంటాను. ఇంకా అటువంటి అవసరతలు ఉన్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకొని వారికి నమ్మకాలు నీళ్ళ తోడు నీరుగా ఉండి బలాన్ని శక్తిని దయచేసి ఆరోగ్యకరమైన బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. బాలింతలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలను తల్లిని నాయన నీ తండ్రి పచ్చాటను భద్రపరచండి నాయన. అలాగే పరీక్షలు రాయిచున్న బిడ్డలు నాయన దశవంతులతో ప్రార్థన చేస్తున్నాం. రాసిన పరీక్షల్లో మంచిగా మార్కులు వచ్చేటట్లు చేయండి. ఇంకా సిద్ధపడు నైనా 2 పరీక్షలు కూడా జాగ్రత్తగా రాయటకు నీవే జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేయమని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే 10th ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్
నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. వారికి కూడా నీ న్యాయం దయచేయండి, మంచి సిద్ధపాటును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇంకా నిమిత్తమైతే ప్రార్థించలేకపోతున్నాము. మమ్మల్ని నీవే జ్ఞాపకం చేసుకొని నాన్న నీ కృపలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. ఈ దినాన్ని మేము నేను ఇచ్చే ప్రేయర్ కూడా చక్కగా జరగడానికి నీకు వందనాలు చేస్తున్నాను ప్రభా. ఏవైతే అంశాలు ఆ బుక్లో రాసి ఉన్నారో వారి అంశాలన్నీ నెరవేర్చబడలాగానే నీ కృపను దయచేయండి. రేపటి పరిశుద్ధ దినాన్ని మేమందరం నీ బలలో చేయవేయడానికి యోగ్యతను దయచేయండి. రేపటి దినం ఆరాధన అంతా కార్యక్రమాలంతా మీ మహిమార్థం జరగటం నీ కృపను దయచేయండి. రేపు రాంబాబు లక్ష్మీపురంలో చేసిన మేళ్ళతో వారు మన సంఘానికి ఆహారం అందించుతుండగా ప్రేమైందని కూడా దీవించండి. పని చేయగలిగిన శక్తిని దయచేయండి. అందరికీ నాన్న సరిపోయినట్లు రుచికరంగా ఉండాలని అది ఈ కార్యక్రమం జయకరంగా నీ మహిమార్థం జరగడం నీ కృపను అందించండి. నీ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి మరి కూడికను జయప్రదంగా జరిగించుకోగలుగుటకు దేవుడు ఇచ్చిన సహాయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కూడిక ఇంతతో ముగిసిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. చైన్ ప్రేయర్లో మరి ఎవరైనా ప్రేయర్ చేసుకోవాలని ఉండాలనుకున్న వారు దయచేసి మీరు ఒక పక్కన ఉండి ప్రేయర్ చేసుకుంటే మిగతా సైడ్ పిల్లలు కార్పెట్స్ వేసి రేపటి ఆరాధన కొరకై వారు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మీరు అందరూ గమనించుకొని ఒకవేళ మీరందరూ కూడా సమయం ఇవ్వగలిగినట్లయితే తొందరగా పని అయిపోతుంది. దాని తర్వాత మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళగలిగారు కనుక మీరందరూ గమనించుకొని చైన్ ప్రేయర్లో కూడా పాల్పొందవలసిందిగా మన